6వ అధ్యాయంలో ఎన్ని ముద్రలను గురించిన ప్రస్తావన ఉంటుంది? 6. 6 అనగానే గుర్తుపెట్టుకోండి, 6 సీల్స్ అంటే 6 ముద్రలను గురించిన వివరణ. ఇప్పుడు యేసు ప్రభు ఆ పత్రాన్ని తీసుకున్నాడు. అది ఒక చుట్టబడిన గ్రంథము లాంటిది. దాని మీద సీల్స్ వేయబడ్డాయి. ఒక్కొక్క సీల్ని ఆయన ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క దర్శనము యోహానికి కనబడుతుంది. ఒక్కొక్క దర్శనము కనబడుతున్నప్పుడు భూమి మీద ఒక్కొక్క సంఘటన జరుగుతుంది. అవి అంత్యదినాలలో జరగబోయే సంఘటనలు. వాటిని గురించి ఒక్కొక్కటి మనం చూద్దాం. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. మొదటిగా ముద్ర విప్పినప్పుడు ఏం కనబడిందట? 4 జీవులలో ఒక జీవి రమ్ము అని పిలిచాడట. పిలవగానే ఏం జరిగింది? ఉరుము వంటి స్వరముతో చెప్పుట వెంటనే నేను చూడగా ఇదిగో తెల్లని గుర్రము కనబడెను. ఫస్ట్ ఏం కనబడింది? రైట్, అక్కడున్న ప్రతి సెంటెన్స్ మీకు చాలా ఇంపార్టెంట్. తెల్లని గుర్రం కనబడింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు. 3వది అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. 4వది అతడు జయించుటకు బయలు వెళ్ళను. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? తెల్లని గుర్రము, ఆ గుర్రము మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. కూర్చున్న వాని చేతిలో ఏముంది? విల్లు ఉంది. అతడు కిరీటం పెట్టుకున్నవాడు. అతడు జయించుటకు బయలు వెళ్ళను. ఈ లక్షణాలన్నీ చూస్తే ఇది ఎవరికి సాదృశ్యంగా కనబడుతుంది? ఈ లక్షణాలన్నీ చూస్తే ఎవరిని సూచిస్తున్నట్టు కనిపిస్తున్నాయి? యేసు ప్రభువుని సూచిస్తున్నట్టే కనబడుతున్నాయి. కానీ యేసు ప్రభువుని గురించి కాదు. తెల్లని గుర్రం అనగానే మనం అందరం మన దృష్టిలో ఏముంటుంది? ఒక తెల్లని ఆకారం కనబడితే చాలు యేసేనే. వెలుగు దూత అని ఎవరికి ఇవ్వబడింది బిరుదు? అంటే సాతాన్ అనగానే ఉట్టి నల్లగా కనబడే వ్యక్తే కాదు, తెల్లగా కూడా కనబడేటట్టు భ్రమకు గురి చేసేవాడు కూడా సాతానే. సరే, ఇక్కడ తెల్లని గుర్రం కనబడుతుంది. దాని మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్న వాని చేతిలో ఏముంది? విల్లుంది కానీ బాణము లేదు. ఒక రాజు పరిపాలించబోతున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న వాడికి ఏముందట? కిరీటం ఉంది. ఒక గుర్రం మీద కూర్చొని కిరీటం పెట్టుకున్నాడంటే అది ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఒక రాజు. ఆయన జయించుటకు బయలు వెళ్ళను. ఒక రాజు రాబోతున్నాడు, రాజ్యాన్ని ఏలబోతున్నాడు. ఆయన తెల్లని గుర్రం మీద కూర్చొని ఉన్నాడు, విల్లు పట్టుకొని ఉన్నాడు కానీ బాణం లేదు. కానీ విజయాలు సాధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే యుద్ధం చేయకుండానే విజయాలు సాధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడున్న జయశాలి ఎవరు అని అంటే అబద్ధ క్రీస్తునకు సాదృశ్యంగా ఉంది. ఎలా చెప్తామో అది అబద్ధ క్రీస్తు అని? ఈ 6వ అధ్యాయంలోనున్న విషయాలన్నిటికీ ప్యారలల్గా, దానికి సమానంగా బైబిల్లో మరొక చోట దాని వివరణ ఇవ్వబడింది. ఒలీవ కొండ మీద యేసు ప్రభు రాకడకు సూచనల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఓకేనా? ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఇలాగే పట్టుకొని ఉండండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం చూడండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు. రైట్, ఫస్ట్ సూచన ఏంటి? యేసు ప్రభు రాకడను గురించిన సూచనలు చెప్పమంటే ఒలీవ కొండ మీద అయ్యా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అంటే యేసు ప్రభు చెప్పడం ప్రారంభించాడు. సో ఫస్ట్ సూచన ఏం చెప్పాడు ఆయన? అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పుకుంటారు. ఇది 1st సెంచరీ నుండి ఎంతోమంది నేనే క్రీస్తునని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే చివరి రోజుల్లో అంతిమ అబద్ధ క్రీస్తు వస్తాడు. ఇక లాస్ట్ ఆయన్నే నేనే క్రీస్తునని చెప్పుకుంటాడు. తెల్లని గుర్రం అనగానే అర్థం ఏంటంటే అచ్చం క్రీస్తు లాంటి పోలికలే కనబడుతున్నాయి కానీ క్రీస్తు కాదు, అబద్ధ క్రీస్తు అన్నమాట. అతని విల్లు ఉంది కానీ బాణం లేదు అంటే అర్థం ఏంటంటే అతడు దేశంలో నేను శాంతిని స్థాపించడానికి వస్తున్నాను అని ప్రకటించుకుంటాడు. ప్రపంచమంతా యుద్ధాలతో నిండిపోక మునుపు, ప్రపంచంలోని పరిస్థితులన్నీ తారుమారు కాక మునుపు ఈ వ్యక్తి దేశాన్ని, ప్రపంచమంతటిని పరిపాలించే ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు నేను శాంతిని ఇవ్వడానికి వచ్చానంటాడు.
ఆ రాజుకి అందరూ లోబడిపోతూ ఉంటారు, జయించుటకు ముందుకు వెళుతున్నాడు. ఎవరా రాజు అని అంటే నేనే క్రీస్తునని చెప్పుకోబోయే అంతిమ అబద్ధ క్రీస్తు మొట్టమొదటిగా బయలుపరచబడాలి. బాగా గుర్తుపెట్టుకోండి, సూచనలో మొదటి సూచన ఏంటి? అబద్ధ క్రీస్తు బయలుపడాలి. అది లేకుండా అప్పుడే రాకడ వచ్చేసిందని ఎవరు అనుకోవద్దు. ఒక్కసారి 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి చూడండి దయచేసి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా ఇద్దరి నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్సులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొక్క కూడుకొంటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. రైట్. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసే రాకడ ఇదిగో వచ్చేసింది అని చెప్పేసి డేట్లు కూడా ఇచ్చేస్తున్నారు. అగో వచ్చే నెల 12వ తారీఖు యేసుప్రభు వచ్చేస్తాడని ప్రవచనాలు చెప్పేస్తున్నారు. ప్రజలందరినీ గందరగోళానికి గురి చేస్తున్నారు. ఆ రోజుల్లో అబద్ధ ప్రవచనాలు యేసు రాకడను గురించి ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడని ప్రజలని మోసపరుస్తున్న సమయంలో పౌలు సంఘానికి రాస్తున్నాడు లెటర్. మీరు ఆయన రాకడ గురించి మోసపోకూడదు. ఆత్మ ద్వారా కానీ ప్రవచనాల ద్వారా కానీ కొంతమంది నేనే లెటర్ పంపించానని ఫోర్జరీ లెటర్ చేసి పంపిస్తారు, మీరు అలా నమ్మొద్దు. ఎలా గుర్తుపట్టాలి మరి యేసు రాకడ వచ్చేసిందని అంటే ఫస్ట్ ఏం జరగాలో చూడండి. 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. రైట్. సో ఫస్ట్ ఏం బయలుపడాలి? ఫస్ట్ సైన్ ఏంటి? సూచన ఏంటి? అంత్య దినాలు ప్రారంభమవుతున్నాయని మొదటి సూచన ఏంటంటే అంతిమ అబద్ధ క్రీస్తు బయటపడాలి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. మొదటి ముద్ర విప్పినప్పుడు ఎవరు బయలుపడతారు మనకు? అంతిమ అబద్ధ క్రీస్తు బయలుపడతారు. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇక స్టోరీ. ఇదిగో ఈ రాత్రి యేసు వస్తే అంటే ఈ రాత్రి రాడు యేసయ్య, రేపే యేసయ్య వస్తే అంటే రేపు కూడా రాడు. యేసయ్య రాకమునుపు ఎవరు రావాలి? మొదట భ్రష్టత్వం సంభవించాలి. భ్రష్టత్వం సంభవించాలంటే ఏమేం పార్టీలు రావాలో దేవుని తెలుసు కదా. మరి వద్దని ప్రార్థన చేస్తే ఎట్లా? మీరు మొదట ఏమి సంభవించవలను? భ్రష్టత్వం మరి భ్రష్టత్వం సంభవించడానికి పరిస్థితులు అనుకూలించాలా లేదా? మీరు అనుకూలించొద్దని ప్రార్థన చేస్తే ఎట్లా మరి? ఓకే, మొదట భ్రష్టత్వం సంభవించవలను, తర్వాత నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. యేసే రాకడ రావాలంటే దానికంటే ముందు ఎవరు రావాలి? మీరు ఈ తెల్ల గుర్రం పట్టుకొని మొదట యేసుప్రభువే వచ్చేస్తారు అన్నారు అనుకోండి, మొత్తం మిస్ అయిపోతుంది, సబ్జెక్ట్ అంతా మిస్ అయిపోతుంది. సో యేసు ప్రభు ఒలివ కొండ మీద చెప్పిన రాకడ సూచనలలో మొట్టమొదటిది ఏమన్నాడు? అనేకులు నా పేరట నేనే క్రీస్తునని చెప్పుకొని వచ్చే వాళ్ళు వస్తారు. అలా వస్తూనే ఉన్నారు. లాస్ట్కి ఫైనల్గా ఒక వ్యక్తి వస్తాడు, ఆయనే అబద్ధ క్రీస్తు. ఆయనని లోకం అంగీకరిస్తూనే ఉంటుంది, ఆయనే క్రీస్తుని అంగీకరిస్తుంది, ఆయనే శాంతికి రాజు అని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ విషయాలను ఇంకా ముందు మనం ధ్యానం చేద్దాం. సో మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రము. 4 ముద్రల వరకు కూడా గుర్రాలు సీన్ కనబడతాయి మీకు. ఏ గుర్రం ఏ రంగు అనేది చాలా ఇంపార్టెంట్. తెల్లని గుర్రము అది అబద్ధ క్రీస్తుని సూచిస్తుంది. నెక్స్ట్ మరల ప్రకటన గ్రంథంలోనికి రండి. 6వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు 2వ ముద్ర నెరవేర్పును గురించి రాయబడింది. 2వ ముద్ర విప్పినప్పుడు ఏం గుర్రం బయటకు వచ్చిందట? ఎర్రని గుర్రం ఒకటి బయటకు వచ్చింది. ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళను. మనుష్యులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను. ఎర్రని గుర్రం అనగానే మనకు అర్థమైపోయింది. ఎరుపు రంగు దేన్ని సూచిస్తుంది? డేంజర్ని, ప్రమాదాన్ని, రక్తపాతాన్ని సూచిస్తుంది. నిజంగానే అక్కడ రాయబడిన మాట ప్రకారము ఆ గుర్రం మీద కూర్చున్న వాని చేతికి ఒక ఖడ్గము ఇవ్వబడింది. ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లుగా భూమి మీద సమాధానం లేకుండా చేసే పరిస్థితులు వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే మళ్ళా మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం చూడండి. మీరు ఆ 2 పేజెస్ ఇలాగే పట్టుకొని ఉండండి. చాలండి. ఇప్పుడు ఫస్ట్ సూచన ఏంటి? 2వ సూచన ఏమని చెప్పాడు యేసు ప్రభు? యుద్ధములను గూర్చి వింటాడు. మరి ఇక్కడ 2వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది? ఈ రెండింటి మధ్య సమానత్వం చూస్తున్నారా?
ఓకే, ఈ ఈ 6 ముద్రల వివరణకి మనకు మత్తయి సువార్తలో లేదా యేసు ప్రభు ఒలివ కొండ మీద చెప్పిన యుగ సమాప్తి సూచనలు మ్యాచ్ అవుతున్నాయా లేదా చూడండి. ఫస్ట్ అబద్ధ క్రీస్తు వస్తాడు, తెల్లని గుర్రము. రెండవది ఎర్రని గుర్రము, యుద్ధాలను సూచిస్తుంది. భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి, భూమి మీద ఎప్పుడూ లేనంతగా యుద్ధాలు జరుగుతాయి. రాజ్యం మీదకి రాజ్యము, మనుషుల మీదకి మనుషులు, భయంకరమైన రక్తపాతం జరుగుతూ ఉంటుంది. ఆ గుర్రం మీద కూర్చున్న వాడికి ఖడ్గం ఇవ్వబడింది, అంటే యుద్ధాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ 3వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందో చూడండి, 5-6 వచనాలు. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల ఎవలనియు నూనెయు ద్రాక్షారసమును పాటు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. చాలు. 3వ ముద్ర తెరిచినప్పుడు ఏ రంగు గుర్రం బయటకు వచ్చింది? నల్లని గుర్రం బయటకు వచ్చింది. నల్లని గుర్రం అనగానే దాని వివరణ కూడా అక్కడే ఇవ్వబడింది. ఆ గుర్రం వచ్చినప్పుడు ఆ గుర్రం మీద కూర్చున్న వాడి చేతికి ఏమి ఇవ్వబడింది? ఒక త్రాసు పట్టుకొని కూర్చున్నాడు. అంటే త్రాసు అని అంటే క్రయ విక్రయ, అమ్మి కొనడం అనేది. వస్తువులన్నీ, ఆహార పదార్థాలన్నీ చాలా కాస్ట్లీ అయిపోతాయట ఆ టైంలో. మీరు అక్కడ ఆ జీవి చెప్పుచున్న మాటను గమనించండి. దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు వింటిని. అంటే ఆహార పదార్థాలు వేస్ట్ చేయకండి, చాలా కరువు వచ్చేస్తుంది. ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతాయో ఆటోమేటిక్గా దాని పరిస్థితులు ఏమి నెలకొని ఉంటాయి భూమి మీద. యుద్ధాలు వచ్చాయంటే ఖచ్చితంగా నెక్స్ట్ కరువులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, దేశాలన్నీ కూడా పతనావస్థకి దిగజారిపోతాయి. నిజంగానే అదే జరగబోతుంది. ఆహారం చాలా ఖరీదుగా కాబోతుంది. ఒకప్పుడు 100 రూపాయలట బియ్యం, 100 రూపాయలు అవుతుందట, 50 రూపాయలు అవుతుందట అన్నారు. ఈరోజు మామూలుగానే కొనేస్తున్నాం 50 రూపాయలు. 100 రూపాయలు అవుతుందా అంటే 100 రూపాయలు ఎప్పుడో అయిపోతుంది. ఒక్కసారి ఊహించండి, రాబో రోజులలో 1000 రూపాయలకి కిలో బియ్యం అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి, ఎంత ఖరీదైన ఆహారం. యుద్ధాల యొక్క ప్రభావంతో దేశం, ప్రపంచం అంతటి, ఇది ఒక్క దేశం మీద కాదు, ప్రపంచవ్యాప్తంగా కరువులు ఏర్పడతాయి. నల్లని గుర్రం దేన్ని సూచిస్తుంది? కరువుని సూచిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనం. అక్కడక్కడ కరువులను. ఆగండి, అక్కడక్కడ కరువులు. సో ఫస్ట్ సూచన ఏంటి? యేసుప్రభు చెప్పింది. యేసుప్రభు చెప్పిన సూచనలో ఫస్ట్ ఏంటి? సెకండ్ సూచన ఏంటి? యుద్ధములు. థర్డ్ సూచన ఏంటి? ఇక్కడ గుర్రాల దగ్గరకు వద్దాం. తెల్లని గుర్రం. రెండవది ఎర్రని గుర్రం. మూడవది నల్లని గుర్రం. ఇప్పుడు 4వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందో 7వ వచనం చూడండి. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వీటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వాని వెంబడించెను. ఖడ్గం వలనను కరువు వలనను మరణం వలనను భూమిలో నుండి క్రూర ముఖముల వలన భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వారికి ఇవ్వబడింది. రైట్. 4వ గుర్రం ఏ రంగు? పాండుర వర్ణము, ఒక రకమైన పేలిపోయిన పసుపు రంగు. ఆ యొక్క గుర్రము బయటకు వచ్చింది. పేలిపోయిన రంగు అంటే ఒక పసుపు రంగు, పూర్తిగా ఇట్లా పత్రం అయిపోయినట్టు కనబడేది. అది దేన్ని సూచిస్తుంది అని అంటే, ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతాయో వెంటనే కరువులు వస్తాయి. కరువులతో పాటు కొన్ని యాడ్ అవుతున్నాయి. ఏం యాడ్ అవుతున్నాయో యేసు ప్రభు ఒలివ కొండ మీద చెప్పిన సన్నివేశాలే లూకా సువార్తలో కూడా ఒకసారి చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆగండి, ఏమేమి వస్తాయి? తెగుళ్ళు, కరువులు కూడా వస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే యుద్ధాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, కరువులు కంటిన్యూ అవుతున్నాయి. 4వ గుర్రం బయటకు వచ్చినప్పుడు ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి. ఏంటంటే తెగుళ్ళు కూడా యాడ్ అవుతున్నాయి. మొన్న కరోనా రాగానే చాలామంది పాస్టర్లు ఏం ప్రకటించారంటే, అదిగో 4వ ముద్ర తెరవబడింది, అదిగో 4వ ముద్ర తెరవబడింది. విన్నారా? కరువు వచ్చేసింది కాబట్టి 4వ ముద్ర నెరవేర్పు అయిపోయింది. మరి 4వ ముద్ర అయిపోతే 5వ ముద్ర స్టార్ట్ కావాలి. మరి 4వ ముద్ర ఇంకా అయిపోలేదు, ఏదో ఒకటి శాంపుల్ వచ్చిపోయింది అంతే.
కరోనా అనేది ఇగో కరువులు వస్తే అది తెగుళ్ళు వస్తే ఇట్లుంటుంది అని ఒక చిన్న హింట్ ఇచ్చిపోయింది అంతే. ఇంకా రాబో రోజుల్లో ఇట్లాంటి ఎన్ని చూడాల్సి వస్తుందో. సో 4వ గుర్రము మనకు స్పష్టంగా కనబడుతుంది. కరువు కానుకొని తెగులు కూడా యాడ్ అవుతుంది. భూకంపాలు, తెగుళ్ళు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. అంటే మరణ సంఖ్య రోజు రోజుకి అధికమవుతుంటుంది. మనకు అక్కడనే రాయబడింది. దాని పేరేంటట? దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకం వానిని వెంబడించను. వాడి పేరే మృత్యువు. అంటే ఈ 4వ గుర్రం బయటకు వచ్చినప్పుడు భూమి మీద మరణ సంఖ్య పెరిగిపోతుంది. ఖడ్గము వలనను అంటే 2వ గుర్రం బయటకు వచ్చినప్పుడు జరిగే సన్నివేశాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఖడ్గము వలనను, కరువు వలనను, 3వ గుర్రము నల్లని గుర్రము బయటకు వచ్చినప్పుడు జరిగే సన్నివేశాలు కూడా కంటిన్యూ అవుతుంటాయి. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలన దగ్గర ఫుట్ నోట్ చూడండి. తెగులు అంటే ఎక్స్ట్రా ఏం యాడ్ అయింది ఈ 4వ గుర్రానికి? తెగుళ్ళు యాడ్ అయినాయి. ఎప్పుడైతే ఆహారం తగ్గిపోతుందో, కరువు ఏర్పడుతుందో, వ్యాధులు స్టార్ట్ అయిపోతాయి. బాడీ అందరిది కూడా ఆరోగ్య నిరోధక శక్తి తగ్గిపోతుంది. కరువుల్లో వ్యాధులు కూడా ప్రారంభమవుతాయి. సో ఆ భయంకరమైన తెగుళ్ళు వస్తాయి, వ్యాధులు వస్తాయి. దాని ద్వారా మరణ సంఖ్య పెరిగిపోతుంది. ఇది 4వ ముద్ర నెరవేర్పు. నెక్స్ట్ 5వ ముద్ర విప్పినప్పుడు ఏం ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద సూచించింది. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేసి తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడెను. మరియు వారి వలనే చెప్పబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపు వాళ్ళని వారితో చెప్పబడెను. చాలా 5వ ముద్ర విప్పబడినప్పుడు హతసాక్షులైన వారి ఆత్మలు దేవుని బలిపీఠం కింద ఉండి మొరపెడుతున్నారట. ఏమని మొరపెడుతున్నారు? నాదా సత్యస్వరూపి, ఇంకా ఎందాక తీర్పు తీర్చకయుందు, మమ్మల్ని చంపిన వాళ్ళకి పనిష్మెంట్ జరగాలి కదా, మమ్మల్ని చంపిన వారి విషయంలో నువ్వు జడ్జిమెంట్ ఇంకా తీర్చకుండా ఇంకెంతకాలం ఉంటావు అని అడిగితే ఒక స్వరం వినబడింది. ఏంటంటే, కొంచెం ఓపిక కలిగి ఉండండి, మీలాగనే ఇంకా హతసాక్షులు కావలసిన వారి సంఖ్య ఒకటి ఉంది, అది పూర్తయ్యేంత వరకు వెయిట్ చేయండి అని అన్నాడు. 5వ ముద్ర నెరవేర్పేంటో తెలుసా? హతసాక్షుల సంఖ్య పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సంఘం ముందే ఎత్తబడుతుంది అన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 5వ ముద్ర ఉండేదాకా ఉండరా వాళ్ళు? 4వ అధ్యాయంలో వెళ్ళిపోయారు అనుకుందాం. 5వ అధ్యాయంలో 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులు ఎవరైతారు మరి సంఘం ఎత్తబడితే? 4వ అధ్యాయంలోనే సంఘం ఎత్తబడింది అంటున్నారు. మీరు ఇంతకుముందు కూడా మళ్ళీ ఇంకా క్లారిటీ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు యోహానుని ఇక్కడికి ఎక్కిరమ్మన్నాడా? యోహాన్ ఎక్కిరమ్మని పిలిచే ఆ పిలిపే ఎవరిని ఉద్దేశించి అన్నాడు? సంఘానికి అని అనుకున్నారు కదా ప్రీ ట్రిబులేషనిస్టులు. ఓకేనా? ఇప్పుడు యోహాన్ వెళ్ళడమే సంఘం వెళ్ళడం, అంతే కదా వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు చెప్పండి, యోహాన్ వెళ్ళడమే సంఘం వెళ్ళడం అయితే యోహాన్ వెళ్ళలేపు ఎవరున్నారు అక్కడ? ఇప్పుడు యోహాన్ ప్లేస్లో ఎవరిని ఊహించుకోవాలి మనం? అంటే కొంతమంది ప్రశ్న అడిగారు ఏంటంటే, ఇప్పుడు యోహాన్ ఆత్మవశుడే వెళ్ళాడండి, ఆత్మవశుడుగానే ఉన్నాడు, ఆయన ప్లేస్లో అక్కడ ఆల్రెడీ దర్శనం చూస్తున్నాడు, ఆయన ఆల్రెడీ కూర్చొని ఉంటాడు కదా అనేదే కదా మీరు. నేను అంటున్నాను, ఇప్పుడు దర్శనం కాదు, దీన్ని సంఘంతో పోలుస్తున్నారు కదా. యోహాను దర్శనం చూసడంతో పోల్చట్లేదు మీరు. దేంతో పోలుస్తున్నారు ప్రీ ట్రిబులేషనిస్టులు? యోహాను ఆత్మవశుడై వెళ్ళే ఆ సన్నివేశమే మర్చిపోయారు వీళ్ళు. యోహాను పైకెత్తబడుట, సంఘమే ఎత్తబడుట అంటున్నారు. ఆత్మవశుడై ఎత్తబడితే అక్కడ దర్శనం అనుకుందాం. వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు? సంఘమే ఎత్తబడితే, సంఘం ఎత్తబడే లోపే సింహాసనం మీద ఆల్రెడీ వేరే వాళ్ళు కూర్చున్నారు. మరి అది సంఘం ఎత్తబడడానికి అది సాదృశ్యంగా తీసుకోకూడదు. అర్థమవుతుందండి? ఎంతోమంది హతసాక్షులు అవుతారు అంటే ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో విశ్వాసులు ఇక్కడ ఉంటేనే శ్రమల పాలవుతారు. శ్రమలలోనే వాళ్ళ హతసాక్షులు కావడానికి వీలు ఉంటుంది. 7 ఏళ్ల శ్రమల కాలం కంటే ముందే ఎత్తబడితే ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది మరి? ఓకే, యేసు ప్రభువు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. 24వ అధ్యాయం 9వ వచనం మత్తయి సువార్త. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమ పాలు చేసి చంపేదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడదు. యేసు ప్రభు ఇచ్చిన సూచన ఏంటి? నా నామము నిమిత్తం అనేక మంది హింసింపబడతారు, చంపబడతారు, నా నిమిత్తం మీరు ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుంది. అంటే హతసాక్షుల సంఖ్యను గురించి యేసుప్రభు ఎప్పుడో చెప్పేశాడు. ఓకే, సో 5వ ముద్ర నెరవేర్పేంటి?
హతసాక్షుల యొక్క సంఖ్య పూర్తయిపోతుంది ఆ టైంలో. అంటే ఆ టైంలో చాలామంది క్రైస్తవులు చంపబడతారు, శిరఛేదనం చేయబడతారు, ఎన్నో భయంకరమైన మరణాలకు గురవుతారు. ఒకవైపు దేవుడు కొంతమందిని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు, కొంతమంది ఎవరి పేర్లు అయితే హతసాక్షుల కవలిలో రాయబడ్డాయో ముందే దేవుడు డిసైడ్ చేసి పెట్టాడో వాళ్ళ యొక్క సంఖ్య పూర్తయిపోయింది. అది ఎప్పుడు జరుగుతుంది? 5వ ముద్ర విప్పబడినప్పుడు. లాస్ట్గా 6వ ముద్ర 12వ వచనం నుండి చూడండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగింది. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊపులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథములనైన తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానంలో తప్పాను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండల సందులలోను దాక్కుకొని సింహాసనాసనులై ఉన్న వారి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి కాలచాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మల్ని మరుగు చేయండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చాలు. 6వ ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద విడవబడిన వారందరికీ మహా ఉగ్రత, వారికి దేవుని యొక్క శిక్ష వారి మీదకి రాబోతుంది. సూర్యుడు నలుపు అవుతాడు, చంద్రుడు ఎరుపు అవుతాడు. భయంకరమైన దేవుని ఉగ్రత, శిక్ష మిగిలిన భూ ప్రజలందరి మీదకి కుమ్మరింపబడుతుంది. ఆ సమయానికి సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు భూమి మీద విడవబడిన వారికి అందరికీ దేవుని యొక్క ఉగ్రత. సో 6 ముద్రల నెరవేర్పు అయిపోయింది. ఈ 6 ముద్రల నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఆరంభమైందని మనకు ఎట్లా తెలుస్తుంది? ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన అంశం ఏంటంటే 7 ఏళ్ల శ్రమల కాలం అంటాం. ఎంతమందికి తెలుసు, విన్నారు ఈ పదం 7 ఏళ్ల శ్రమల కాలం? ఒక్క రెఫరెన్స్ తీసి చూపియారా 7 ఏళ్ల శ్రమల కాలం ఎక్కడుందో బైబిల్లో? అందరికి తెలుసు కదా 7 ఏళ్ల శ్రమల కాలం. ఒకసారి ఆ రెఫరెన్స్ ఎక్కడుందో చూపించండి. 7 ఏళ్ల శ్రమల కాలం గురించి బైబిల్లో ఉందా లేదా? 7 ఏళ్ల శ్రమల కాలం అని బైబిల్ ఎక్కడ రాయబడలేదు. కానీ మరి ఎందుకు 7 ఏళ్ల శ్రమల కాలం అనే ప్రస్తావన వచ్చింది? అది ఎక్కడి నుండి వచ్చింది? ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగాల్సిన సంఘటనలే ఈ 6 ముద్రల నెరవేర్పు. అసలు ఆ 7 ఏళ్ల శ్రమల కాలం అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనే దాని మీద మనం ఇప్పుడు ఫోకస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు కొంచెం కష్టమైన సబ్జెక్టు. 24వ వచనం నుండి చూడండి దయచేసి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం నుండి. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకున్నట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనములకు పరిశుద్ధ పట్టణమును 70 వారములు నియమింపబడెను. ఎన్ని వారములు నియమింపబడెను? 70 వారములు. రైట్. ఒక ప్రత్యేకమైన సంఘటనలు జరగడానికి 70 వారములు నియమించబడింది. ఓకే, 70 వారములు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 70 వారములు అనే టైం పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ కావాలో కూడా రాయబడింది. ఎప్పటి నుండి 70 వారాలు కౌంట్ చేయాలి అనేది కూడా రాయబడింది. 25వ వచనం చూడండి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారముల పట్టణాన్ని స్పష్టముగా గ్రహించు. రైట్. ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఇది? యెరూషలేమును మరలా కట్టించవచ్చునన్న ఆజ్ఞ బయలుదేరినప్పటి నుండి. యెరూషలేము మందిరము కాదు, యెరూషలేము పట్టణము. యెరూషలేము పట్టణము బబులోను రాజు చేత కూల్చివేయబడింది, నాశనం చేయబడింది. ఎజ్రా కాలంలో, జెరుబాబేలు, యెహోషువ అనే వ్యక్తుల కాలంలో దేవాలయం కట్టబడింది. కానీ యెరూషలేము పట్టణపు ప్రాకారపు గోడలు ఇంకా కూలిపోయి ఉన్నాయి. నెహెమ్యా కాలంలో రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగితే రాజుగారు పర్మిషన్ ఇచ్చారు, వెళ్ళి నీ పట్టణాన్ని బాగు చేసుకోపో అని. ఆ సైన్ చేసిన రోజుందా, ఏ రోజైతే రాజుగారు యెరూషలేమును మరలా కట్టించవచ్చు అనే ఆజ్ఞ జారీ చేశాడు, అంటే నెహెమ్యా కాలంలో జరిగింది ఇది. ఆ రోజు నుండి కౌంట్ చేసుకుంటూ వెళ్తే అభిషిక్తులకు అధిపతి రావడానికి ఎంత టైం పడుతుందంట? మళ్ళా చదవండి ఆ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తులకు అధిపతి వచ్చే వరకు, అభిషిక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారముల పట్టణాన్ని, ఎన్ని వారాలు? 7 వారములు ఆ, స్పష్టముగా గ్రహించు. 62 వారములో తొందరగల సమయములందు
పట్టణపు రాజవీధులను ఆ. అంధకములను మరలా కట్టబడును. రైట్, ఇక్కడ మీరు గమనిస్తే తెలుగు తర్జుమాలో ఒక చిన్న పొరపాటు జరిగింది. అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టును అని ఉంది. నిజానికి 7 మరియు 62 వారాలు పట్టును అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉంటుంది. మీకు టోటల్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని వారాలు పడుతుంది అన్నట్టు తెలుగు బైబిల్లో 7 వారాలు అని ఉంది, కానీ 7 మరియు 62 వారాలు పడుతుంది అని ఉంటుంది. టోటల్ ఎన్ని వారాలు? యెరూషలేం మరలా కట్టించవచ్చన్న ఆజ్ఞ బయలుదేరినప్పటి నుండి కౌంటింగ్ స్టార్ట్ చేస్తే యేసు ప్రభు వచ్చేంత వరకు 69 వారాలు కావాలి. 69 వారాలంటే ఒక వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 69 ఇంటూ 7 ఎంత? 483 రోజులు, అంతేనా? యెరూషలేం మరలా కట్టించవచ్చన్న ఆజ్ఞ బయలుదేరితే 483 రోజులకు ఎవరు రావాలి? యేసు ప్రభు రావాలి. మరి నెహెమ్యా కాలం నుండి 483 రోజులు అంటే ఒక 5 సంవత్సరంన్నర లోపు ఎవరు వచ్చి ఉండాలి? యేసు ప్రభు వచ్చాడంటే రాలేదు. మరి 69 వారాలకు యేసు ప్రభు రాలేదు. మరి ఆ ప్రవచనం వ్యర్థమైపోయిందా? కాలేదు. ఈ ప్రవచనం ఎట్లాగైనా నెరవేర్పు జరగాలి. మరి నెరవేర్పు జరగాలంటే 483 ఇయర్స్కి యేసు ప్రభు రాలేదు. ఈ ప్రవచన నెరవేర్పును ఎట్లా అర్థం చేసుకోవాలి? సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయింది, 200 సంవత్సరాలు అయిపోయింది, యేసు ప్రభు రాలేదు. మరి ఆ ప్రవచనం ఏమైపోయింది? అప్పుడు దీని మీద కొంతమంది పండితులు పరిశోధన చేసి అసలు ఈ ప్రవచన నెరవేర్పును ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఆలోచన చేస్తే 69 వారాలు అని ఉంది కదా, 69 వారాలు దినములో కౌంట్ చేసుకుంటే ఎంత వస్తుంది? 483 దినములు. ఓకే, అయితే దీన్ని ప్రవచన పండితులు ఏం చేశారంటే ఇది దినములు కాదు, దీన్ని ఏం చేయాలి? సంవత్సరాలకు కన్వర్ట్ చేసుకోవాలి. 483 సంవత్సరాలు పడుతుంది యేసు ప్రభు రావడానికి అని. అయితే 483 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు అవుతాయి? సంవత్సరానికి ఎంత? 365 రోజులు. కానీ బైబిల్ ప్రకారము ప్రవచనాలు కౌంట్ చేసుకునేటప్పుడు సంవత్సరానికి 360 రోజులు వేసుకోవాలి. ప్రతి నెల 30 రోజులే. ఫిబ్రవరి నెల 28, ఒక నెల 30, ఒక నెల 31 అట్లా కాకుండా ప్రవచనాల ప్రకారము 1 మంత్కి ఎన్ని డేస్? 30 రోజులే. 12 నెలలకు 360 రోజులు. ఇప్పుడు 483 సంవత్సరములు అనగా 360 రోజులు సంవత్సరానికి అంటే లెక్క ఎంత అవుతుంది? 1,73,880 రోజులు. 483 దినములను మనం ఏం చేస్తున్నాం? అంత మీ ఇష్టమేనా సార్? దినాలను సంవత్సరాలు మార్చుకుంటూనే ఉంటారా? దానికి ఒక పద్ధతి ఏమి ఉండదా? మీకు ఏది వచ్చితే చేసుకోవడమేనా అంటే నేను చేయడం కాదు, దేవుడే అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారి సంఖ్యాకాండము 14వ అధ్యాయం 33వ వచనం చూడండి. మీ శవములు ఈ అరణ్యంలో క్షేమము వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశంలో సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినములకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకుంటాను. రైట్, ఇక్కడ స్టోరీ మీకు అందరికి అవగాహన ఉంది అనుకుంటున్నాను. మోషే కాలంలో కనాను యాత్రలో ఉండగా 12 మంది వేగు చూడడానికని మోషే చేత కనాను దేశానికి పంపబడతారు. 12 మంది వెళ్ళేసి వచ్చి 40 రోజులు సంచరించి వస్తారు కనాను దేశంలో. 40 రోజులు సంచరించి వచ్చి 10 మంది ఏమంటారంటే, కనానులో పెద్ద పెద్ద అజానుభావులు ఉన్నారు, మేము వాళ్ళ చేతుల్లో మనం మిడతల్లా ఉన్నాం, చచ్చిపోతాము, అనవసరంగా ఇక్కడ దాకా తీసుకొని వచ్చామని మోషే మీద సనిగారు. యెహోషువ కాలేబులు మాత్రమే లేదు దేవుడు వాగ్దానం చేసినట్టే ఉంది, మనం వెళ్తాం, జయించగలుగుతాం, మనం తప్పకుండా వెళ్దామంటారు. కానీ ప్రజలు ఆ ఇద్దరు మాట వినకుండా 10 మంది చెప్పిన మాటనే విని ఇజ్రాయెల్ ప్రజలందరూ గట్టిగా ఏడవడం మొదలు పెడతారు. దేవునికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి అంటాడు ఏంటంటే, 40 రోజులు మీరు కనానుని సంచరించేసి వచ్చారు కదా, 40 రోజులు సంచరించి వచ్చి కూడా దాని గురించి నెగిటివ్గా మాట్లాడారు కదా, దానికి పనిష్మెంట్గా 40 సంవత్సరాలు మీరు అరణ్యాల్లో తిరుగుతారు అని అన్నాడు. ఆయన క్యాల్కులేట్ ఎట్లా చేశాడు? ఒక దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 రోజులు తిరిగేసి వచ్చారు కాబట్టి ఇప్పుడు 40 సంవత్సరాలు తిప్పుతాను మిమ్మల్ని ఎడారిలో అని అన్నాడు. అంటే 1 డేని 1 ఇయర్కి కన్వర్ట్ చేసింది ఎవరు? ఫస్ట్
దేవుడే. సో ఇక్కడ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 483 దినములు అనగా 483 సంవత్సరాలు. కరెక్ట్గా 483 సంవత్సరాలకు ఎన్ని రోజులు పడుతున్నాయి? రోజులకు కన్వర్ట్ చేస్తే సంవత్సరానికి 360 రోజులు చొప్పున 483 సంవత్సరాలకి 1,73,880 రోజులు. అయితే ఎప్పటి నుండి కౌంటింగ్ స్టార్ట్ చేయాలి ఇది? ఓకే, యెరూషలేము మరలా కట్టించవచ్చునన్న ఆజ్ఞ బయలుదేరినప్పటి నుండి 1,73,880 రోజులకు ఎవరు రావాలి? అభిషిక్తుడకు అధిపతి రావాలి. మరి ఎగ్జాక్ట్ ఆ డేట్ రోజు క్రిస్మస్ రోజా? కాదు. యేసు ప్రభు గాడిద పిల్ల మీద యెరూషలేముకు ఊరేగించబడి వచ్చిన రోజు అది. మొట్టమొదటిసారి యేసు ప్రభు ఆయన యూదులకు రాజుగా ప్రకటింపబడిన దినం అది. ఆ రోజు వచ్చిందన్నమాట. అది అర్థమవుతుందా? వింటున్నారా? ఎన్ని వారాలు ఇవి? 69 వారాలు. 69 వారాలు అయిపోయిన తర్వాత అభిషిక్తుడకు అధిపతి నిర్మూలించబడును. దానియేలు గ్రంథం మళ్ళీ 9వ అధ్యాయంకి రండి, 26వ వచనం మళ్ళీ చూడండి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును. చాలు. ఈ 69 వారాలు అయిపోయిన తర్వాత ఏం జరగాలి? అభిషిక్తుడకు అధిపతి నిర్మూలించబడును. కరెక్ట్గా యేసు ప్రభు గాడిద పిల్ల మీద యెరూషలేముకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభు యొక్క శిలువ మరణం, ఆయన నిర్మూలించబడ్డాడు. ఇప్పుడు 69 వారాలు అయిపోయిందా? మొత్తం టోటల్ ఎన్ని వారాలు? 70 వారాలు. 70 వారాల్లో ఎన్ని వారాలు అయిపోయింది? 69. ఇంకొక వారం మిగిలి ఉంది. అయితే 69వ వారం అయిపోగానే వెంటనే 70వ వారం స్టార్ట్ కాలేదు. వింటున్నారా? ఇంకెన్ని వారాలు మిగిలాయి? ఒక వారం అంటే ఎన్ని రోజులు? 7 రోజులు అనగా 7 సంవత్సరాలు. ఇంకా 7 సంవత్సరాల కాల పరిధి మిగిలిపోయింది. అది వెంటనే స్టార్ట్ కాలేదు. దేవుడు మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. ఎందుకు ఆ గ్యాప్ ఇచ్చాడు? ఎందుకు ఆ గ్యాప్ ఇచ్చాడంటే, అసలు యేసు ప్రభు గాడిద పిల్ల మీద ఊరేగిస్తూ యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, యెరూషలేము ఇక విడువబడుతుంది అని అన్నాడు. అంతేనా? మత్తయి సువార్త ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. 37. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని కానీ మీరు వెళ్ళకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అంటే ఇజ్రాయిలును దేవుడు చేయి విడిచిపెట్టిన రోజు అన్నమాట. అది 1,73,880 రోజులు. అప్పుడు యేసు ప్రభు గాడిద పిల్ల మీద యెరూషలేముకి వచ్చి ఇజ్రాయిలుతో పలికిన మాట ఏంటంటే, యెరూషలేమా యెరూషలేమా, ఎన్నోసార్లు మీరు మారు మనసు పొందుతారేమో నేను ఛాన్స్ ఇచ్చాను, కానీ మీరు మారు మనసు పొందలేదు, కాబట్టి మీ ఇల్లు విడవబడుతుంది. దేవుడు ఇజ్రాయిలును విడిచిపెట్టేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయిలుల కాలము అక్కడికి ఆగిపోయి అన్యజనుల కాలం స్టార్ట్ అవుతుంది. ఏమంటారు దీన్ని? టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ అని పిలుస్తారు. అన్యజనుల కాలం ప్రారంభమవుతుంది. అన్యజనుల కాలం ప్రారంభం కావడం అంటే ఏంటో తెలుసా? ఇజ్రాయిలులు రక్షింపబడడానికి హృదయాలు కఠినపరుచుకున్నారు. రక్షింపబడకుండా దేవుడు డోర్స్ వాళ్ళకు క్లోజ్ చేసి ఎవరికి ఓపెన్ చేశాడు? అన్యజనులకు ఓపెన్ చేశాడు. అంటే ఆ రోజు నుండి అన్యజనులు రక్షింపబడడానికి దేవుడు అవకాశాల్ని కల్పించాడు. ఇప్పుడు మనము ఈ టైం ఎప్పటి వరకు దేవుడు ఇస్తాడు అని అంటే, లాస్ట్గా 7 ఏళ్ల శ్రమల కాలం ఒకటి ఉంది కదా. ఈ 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఇది ఎవరి కాలం? అన్యజనుల కాలం. 7 ఏళ్ల శ్రమల కాలమే కాదు, 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా కొంత దూరం వరకు అన్యజనుల కాలమే. రైట్. ఇప్పుడు అన్యజనుల కాలం ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి? అన్యజనుల కాలం ఎప్పుడు స్టార్ట్ అయింది? యేసు ప్రభు యెరూషలేమును విడిచిపెట్టిన రోజు నుండి. ఎప్పుడు విడిచిపెట్టాడు? ఇది విడవబడినది అని ఎప్పుడు చెప్పాడు? గాడిద పిల్ల మీద యెరూషలేము దేవాలయంకి వచ్చినప్పుడు. ఆ రోజు ఇజ్రాయిల్ హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు వారిని విడిచిపెట్టి ఎవరికి ఇచ్చాడు టైం? ఇప్పుడు అన్యజనులకు ఇచ్చాడు. అన్యజనుల ప్రవేశము పూర్తయిపోయిన తర్వాత మరలా ఇజ్రాయిల్లకు దేవుడు ఛాన్స్ ఇస్తాడట. రోమా పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చదవండి. మీకు ప్రకటన గ్రంథం చదివితే ఆల్మోస్ట్ బైబిల్లోని అన్ని గ్రంథాలు అర్థమవుతాయి మీకు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు
ఇశ్రాయేలులకు కఠిన మనసు కొంత మటుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. రైట్. అన్యజనులకు దేవుడు ద్వారాన్ని తెరవడానికి ఇజ్రాయిల్ హృదయం కఠినపరుచుకున్నందుకు వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేసి అన్యజనులకు ఓపెన్ చేశాడు. ఒక టైం రాబోతుంది, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమవుతుంది. ఎంతమంది అన్యజనులు రక్షింపబడాలో వాళ్ళ సంఖ్య పూర్తయిపోతుంది. పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ డోర్స్ ఎవరికి ఓపెన్ అవుతాయి? ఇజ్రాయల్కి ఓపెన్ అవుతాయి. అలా లాస్ట్ డేస్ ఏదైతే ఉందో దాన్ని ఈ చివరి అంతిమ వారం అంటాంలానే, ఆ వారం స్టార్ట్ అయ్యేదాన్ని 7 ఏళ్ల శ్రమల కాలం అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏ కాలం మధ్య, ఇప్పుడు ఏ టైంలో ఉన్నాం? మనం అన్యజనుల కాలంలో ఉన్నాం. యేసు ప్రభు శిష్యులను సువార్త పరిచర్యకు పంపేటప్పుడు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుచు. ఆగండి. శిష్యులను పంపేటప్పుడు ఎక్కడికి పంపించాడు? ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు? వెళ్ళొద్దు. ఇప్పుడు ఈ మధ్య అన్యజనులు ఇవే కోట్ చేస్తూ ఉన్నారు. మీ బైబిల్లో రాసింది అన్యజనుల మధ్యలోకి వెళ్ళొద్దని మీ దేవుడే చెప్పాడు. మీరెందుకు అన్యజనులకు సువార్త ప్రకటిస్తున్నారు? శిష్యులను పంపేటప్పుడు నశించిన ఇజ్రాయేలు యొద్దకే మీరు వెళ్ళవలను, కానీ సమరయుల యొద్దకు కానీ అన్యజనుల యొద్దకు కానీ మీరు సువార్త ప్రకటించొద్దు. మరి యేసు ప్రభు ఎందుకు ప్రకటించొద్దు అన్నాడు చెప్పండి. ఇప్పుడు సువార్త అందరికా, ఉట్టి ఇజ్రాయేల్కేనా? అందరికీ అయితే వాళ్ళని ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు శిష్యులను? మరలా యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులను పిలిపించి, ఇదిగో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, అప్పుడు ఎందుకు వద్దు అన్నాడు? ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటున్నాడు? యేసు ప్రభు శిష్యులను సువార్త పంపేటప్పుడు అన్యజనుల దగ్గరికి వెళ్ళకండి, ఉట్టి యూదులకే ఇజ్రాయేల్కే సువార్త చెప్పండి అన్నాడు. యేసు ప్రభు ఆరోహణం అయిపోయేటప్పుడు మాత్రము అందరికి ప్రకటించండి. ఇక్కడ ఎందుకు ఎవ్వరికి వద్దు అన్నాడు? ఉట్టి ఇజ్రాయేల్కే అన్నాడు. అక్కడేమో అందరికి ప్రకటించండి అన్నాడు. ఎందుకు? సింపుల్గా చెప్తున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు మొదటిసారి శిష్యులను పంపేటప్పుడు ఇంకా అన్యజనుల కాలం స్టార్ట్ కాలేదు. అప్పటికి ఇంకా సువార్త ఎవరికి ఫ్రీడమ్ ఉంది? ఇంకా అన్యజనులకు గేట్లు ఓపెన్ కాలేదు. ఇంకా ఇజ్రాయిలులకు సువార్త అందడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అన్యజనులకు డోర్స్ ఓపెన్ కాలేదు. కాబట్టి ఇప్పుడే అన్యజనుల మధ్యలోనికి మీరు వెళ్ళకండి. యేసు ప్రభు ఇంకా యెరూషలేమునకు రారాజుగా ఆయన పరిచయం చేయబడలేదు. అంటే ఇంకా 69వ వారం నడుస్తోంది. ఇంకా అప్పటికి అది పూర్తి కాలేదు. ఇంకా అన్యజనుల దినములు ప్రారంభం కాలేదు. అందుకొరకే ఇప్పుడే అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. ఒక అన్య స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. అయ్యా, నా బిడ్డ బాగాలేదు, కొంచెం స్వస్థపరిచిన ఆయన అంటే ఏమన్నాడు యేసు ప్రభు? పిల్లలకు పెట్టేది నేను కుక్కలకు పెడతానా అన్నాడు. అప్పుడు ఆమె ఏమన్నది? పడేసిన రొట్టె ముక్కలైనా చాలు. అంటే ఇక్కడ పిల్లలు ఎవరు? ఇజ్రాయేలీలు. కుక్కలు ఎవరు? అన్యజనులు. అంటే ఆ టైంలో యేసు ప్రభు ఆమెకి అద్భుతం చేయడానికి కొంచెం కఠినంగా ప్రవర్తించినట్టు కనబడుతుంది. అంటే యేసు ప్రభు అంత కఠినుడు అంటే కాదు. యాక్చువల్లీ అక్కడికి ఇంకా అన్యజనుల కాలం స్టార్ట్ కాలేదు. అయినా ఆమె మాటికి అడిగి ఆమె చూపించిన విశ్వాసానికి ఆశ్చర్యపోయి, పడేసిన రొట్టె ముక్కలైనా కనీసం కుక్కలకు దొరుకుతాయి కదా, ఆ మాట అనేసరికి యేసు ప్రభు చాలా ఆశ్చర్యపోయి, అది అన్యజనుల కాలం కాకపోయినప్పటికీ ఆ అన్య స్త్రీని దేవుడు బాగు చేసి, తన బిడ్డను బాగు చేసి తన మహిమను కనుపరిచాడు. ఓకే, ఇప్పుడు గమనించండి. యేసు ప్రభు ఆరోహణం అయిపోయే సమయానికి అప్పుడే అన్యజనుల కాలం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి అప్పుడు చెప్పాడు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. వింటున్నారా? ఇప్పుడు యూదులకు ద్వారాలు మూయబడ్డాయి, రేపు తెరవబడతాయి ఒకరోజు. ఇప్పుడు అన్యజనుల కాలం సువార్త బలముగా ప్రకటించబడవలసిన కాలం ఇది. అయితే దీనికి ఒకరోజు గేట్లు క్లోజ్ అయిపోతున్నాయి. గేట్లు క్లోజ్ కావాలంటే కొన్ని పార్టీలు రావాలి. సరే, దేవుని ప్రవచనాలు అవన్నీ నెరవేర్చారు. ఇప్పుడు ఆ లాస్ట్ 70వ వారం మిగిలింది కదా, 69వ వారం అయిపోయింది. 69 అయిపోగానే 70 స్టార్ట్ అయిందా? కాలేదు. ఒకవేళ స్టార్ట్ అయితే ఈ పాటికి యుగం అంతరించిపోవాలి. 70 వారాలకు చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. కానీ కాలేదు. 69వ వారం అయిపోగానే 70వ వారం స్టార్ట్ కాలేదు. ఇప్పుడు మధ్యకాలం గ్యాప్ ఉంది. లాస్ట్కి యుగ సమాప్తి రోజు 7 సంవత్సరాల కాల పరిధి ఒకటి ఉంది. దాన్ని 70వ వారం అంటారు, లేదా అంతిమ వారం అని అంటారు. అదే 7 ఏళ్ల శ్రమల కాలం. ఆ 7 ఏళ్ల శ్రమల కాలమే ఈ 6 ముద్రల నెరవేర్పు జరిగే సమయం. ఇది స్టార్ట్ అవ్వడానికి
ఒక ముఖ్యమైన సూచన ఒకటి ఉంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. అతడు ఒక వారం వరకు అనేకులను నిబంధనలు స్థిరపరచును, అర్ధవారములకు బలిని నైవేద్యమును నిలిపివేయును. రైట్. అతడు అనగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అబద్ధ క్రీస్తుని గుర్చిన ప్రవచనం అది. అతడు ఏం చేస్తాడు? ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. మీరు గమనించండి, ఈ ప్రవచనం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నెరవేర్పనంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా ఫస్ట్ ఏక సామ్రాజ్యం కావాలి. ఇండియా, అమెరికా, రష్యా, ఏ దేశాలైతే ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ దేశాలు కలిపి ఒకటే దేశం అవుతుంది. ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్య సమితిగా ఒకే రాజ్యంగా పరిపాలన స్టార్ట్ చేయబడుతుంది. ఆ ఒక్క రాజ్యానికి ఒకడే రాజు ఉంటాడు. ఇక అప్పుడు కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఇంకేం కాదు, లాస్ట్కి ఒకటి రాబోతుంది. అల్టిమేట్గా ప్రపంచం అంతటిని ఏలుతున్న ఒక రాజు వస్తాడు. ఆయన వచ్చి ప్రజలతో ఒక నిబంధన చేసుకుంటాడు. 7 years అగ్రిమెంట్ చేసుకుంటాడు. మీ రాజ్యాన్ని 7 సంవత్సరాలు నా చేతికి అప్పగించి చూడండి, రాజ్యాన్ని ఎలా చేస్తాను అని. అలా ప్రపంచ దేశ ప్రజలందరూ వారి రాజ్యాలను అప్పగిస్తారు. కానీ స్పెషలీ ఇజ్రాయెల్ దేశం ఏ రోజైతే వాళ్ళ దేశాన్ని ఈ రాజు చేతికి అప్పగిస్తుందో, సైన్ చేసుకుంటారో, అగ్రిమెంట్ జరుగుతుందో, అప్పటి నుండి 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్. అర్థమవుతుందండి? ఎప్పుడు స్టార్ట్? అబద్ధ క్రీస్తు ఇజ్రాయిల్తో 7 సంవత్సరాల, ఉట్టి ఇజ్రాయిల్తో కాదు, ఇంకా చాలామందితో ఒప్పందం చేసుకుంటాడు. కానీ మన ప్రవచన నెరవేర్పు అంతా ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి? ఎప్పుడు ఇజ్రాయిల్లోకి ఏం జరుగుతుందో అనేదే మన ప్రవచన నెరవేర్పు ముఖ్యం. ప్రపంచ దేశాలన్నీ కూడా వాటితో అగ్రిమెంట్ చేసుకుంటాయి. ఎన్ని సంవత్సరాలు చేసుకుంటాయి తర్వాత సంగతి. కానీ అనేకులు నిబంధన స్థిరపరచబడుతుంది. ఈ 7 years అగ్రిమెంట్ ఎన్నో దేశాలు వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాయి. బట్ స్పెషల్లీ ఏ రోజైతే ఇజ్రాయిలీలు వాళ్ళ దేశాన్ని ఈ రాజు చేతికి అప్పగిస్తారో, ఎందుకు అప్పగిస్తారంటే ఆయన మెస్సీ అనుకుంటున్నారు వాళ్ళు. యేసుప్రభు ఇంకా రాలేదు, వస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. మొదటిసారి యేసుప్రభు వస్తే ఆయన మెస్సీ అనుకోలేదు వాళ్ళు. ఆ అభిషిక్తుడు ఇంకా రాలేదు, ఆ మెస్సీ వస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. తీరా అబద్ధ క్రీస్తు రాగానే ఈయననే మా మెస్సీ అనుకుంటారు. అనుకొని వారి రాజ్యాన్ని ఆయన చేతికి అప్పగించేస్తారు. ఏ రోజైతే అగ్రిమెంట్ జరుగుతుందో ఆ రోజు 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్. ఇక అప్పటి నుండి ఈ 6 ముద్రల నెరవేర్పు 7 సంవత్సరాల కాలంలోనే మీరు చూస్తారు. ఓకేనా? ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు జరిగే ఈ సన్నివేశాలన్నీ కూడా ఈ 7 వారాల్లోనే, ఈ 7 సంవత్సరాల్లోనే జరిగే సంఘటనలు. అర్థమైందా? ఇప్పటి వరకు మనం ధ్యానించేది ఏంటంటే ఓన్లీ టైం పీరియడ్. ఈ ప్రవచనాలు ఎప్పుడు నెరవేరుతాయి? జరిగిపోయాయా? జరగవలసినాయా? కరోనా రాగానే ప్రవచనం అయిపోయింది, ఏసారి అక్కడ వచ్చేస్తాను. ఇక ఒకరి మించి ఒకరు యూట్యూబ్లలో జూమ్ మీటింగ్లు, వామో ఇక అయిపోయింది, ఏసారి అక్కడ రేపే వచ్చేస్తానట్టు చేశారు. రాదు. ఎందుకు వస్తుంది అప్పుడే? ఇన్ని నెరవేర్పు జరగకుండా యేసు అక్కడ జరిగే అవకాశం ఉందా? నో. వాక్యం తెలిసిన వాడు ప్రశాంతంగా కూర్చుంటాడు. నెక్స్ట్ దీని తర్వాత ఇది వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ముద్ర అయిపోయింది, సెకండ్ ముద్ర అయిపోయింది, థర్డ్ ముద్ర, అన్నీ గ్రహించగలుగుతాడు. నిశ్చింతగా కూర్చోగలుగుతారు మీరు. రాకడకు సూచనలు నెరవేరుతుంటాయి. మిగతా వాళ్ళ హృదయాలేమో కలవరంతో నిండిపోతాయి. సత్యం తెలిసిన వాడేమో ధైర్యంగా ఉంటాడు, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఓకేనా? సో ఇప్పుడు 6వ అధ్యాయం అయిపోయింది మనకు.